ఇప్పుడొస్తున్న పరభాషా హీరోయిన్లకు నటనలో పెద్దగా టాలెంట్ లేకపోయినా స్కిన్ షోలో టాలెంట్ ఉంటే చాలని, అప్పుడు వారి సినీ జీవితం 3 సీన్లు 6 సెక్సీ సాంగులుగా సాగిపోతుందని ఇండస్ట్రీలో అంటూ ఉంటారు. కొంతమంది విషయంలో అది నిజమే, కానీ శ్రియా విషయంలో కాదనే చెప్పాలి. ఆమె ఇష్టం చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అతి కొద్ది కాలంలోనే అగ్ర హీరోల సరసన నటించే ఛాన్సులు సంపాదించింది. ఇటు తెలుగులోనూ అటు తమిళంలోనూ గ్లామర్ పరంగాను నటనా పరంగాను ఆహా ఓహో అని శ్రియాన్ చుట్టూ ఉన్న అందరూ పొగుడుతున్నారు. కానీ తన సినిమాలు చూసుకున్నప్పుడల్లా ఆమెకు లోలోన ఏదో అసంతృప్తి. తాను బాగా సహజంగా నటించలేకపోతోంది, తాను ఇంకా బాగా నటించాలి, అందుకు ఏం చెయ్యాలి అని ఆలోచించి ముంబైలోని కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ అకాడమీలో చేరింది. నాకు నటన నేర్పించండి అంటూ. అక్కడే శ్రియాకు రామ్ చరణ్ తేజ్ క్లాస్మేట్గా పరిచయమయ్యాడు. అతను అప్పుడు అక్కడే నటనలో శిక్షణ పొందుతున్నాడు. శ్రియా స్నేహితురాళ్ళందరూ ఆమె నిర్ణయానికి విస్తుపోయారు. ఇదేమిటి, నువ్వు స్టార్ అయిపోయావుగా, ఇంకా యాక్టింగ్ శిక్షణ ఏమిటి అని ఎగతాళిగా మాట్లాడారు. అదే మరి, స్టార్ కావడం వేరు, ఉత్తమ నటిగా పేరు తెచ్చుకోవడం వేరు. నటన అనేది ఒక అంతులేని కథ లాంటిది. ఎప్పుడూ నేర్చుకోవడానికి ఎంతో కొంత మిగిలే ఉంటుంది. అందుకే హాలీవుడ్లో అగ్రతారలు సైతం నటనలో కొత్త కొత్త విషయాలు నేర్చుకోవడం కోసం అప్పుడప్పుడు రిఫ్రెషర్ కోర్సులకు వెళ్తుంటారు. అలాంటప్పుడు నేను యాక్టింగ్ అకాడమీలో చేరానంటే అందులో వింతేముంది అని ఎదురు ప్రశ్న వేసింది శ్రియ. అదండి శ్రియా స్పెషాలిటీ.